విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, మీరు 10 ఏళ్ల పాటు దాదాపు 179 కేసులు బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద వేసిర్రు. మరి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? కేటీఆర్ సమయం ఇచ్చిండా, మీకు టైం ఇచ్చిండా? బ్రదర్, ఈరోజు నేను పోయింది ఆయన ఎన్ని రోజులు ఏమనుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మమ్మల్ని అంటుండ్రు అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజల పక్షంగా ఉండే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మేయా కృష్ణారెడ్డితో రేవంత్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లతో ఉన్నారు. వాళ్ళ దోపిళ్ళ పంపకాలు ఉన్నాయి వీళ్ళకు. ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. అంటే అది ప్రతిపక్షం నేనెందుకు కేసులు వేస్తా? వీళ్ళేం చేసిండ్రు? ఆపోజిషన్ లీడర్ బట్టి విక్రమార్క ఆయన ఏం చేసిండ్రు? 12 మంది ఎమ్మెల్యేలు పోతే వీళ్ళు మాట్లాడలేదు, నేను మాట్లాడిన, బక్కా జడ్సన్ మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేల ట్రాన్సాక్షన్, పైసల ట్రాన్సాక్షన్ చూడమని చెప్పిన, ఈడీలో కేసు వేసిన, ఢిల్లీకి పోయి వేసిన. ఈరోజు ఆ రోజుకెళ్ళి ఈ వరకు నేను కొట్లాడుతూనే ఉన్నా. ఈరోజు పవర్ నీ దగ్గర ఉంది, వీటిపైన అన్నింటిపై ఎంక్వైరీ చేసే దమ్ము నీ దగ్గర ఉంది. ఈరోజు తెలంగాణను అత్యంతంగా లూటీ చేసినోడు ఎవరనంటే మిస్టర్ మేయా కృష్ణారెడ్డి. ఆంధ్రోడు దోచుకపోతుందని 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు బలిదానం ఇచ్చిన 4 అంశాలపైన. ఒకటి, ఆంధ్ర దోపిడీ నంబర్ 1. రెండవది, నీళ్లు నిధులు నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన. ఇవన్నిటి మీద పిల్లలను రెచ్చగొట్టి చంపించిండ్రు. మీరేం చేసిండ్రు? ఆంధ్ర కారణం దోచుకపోతున్నాను తీసుకొని వస్తావు, నువ్వు దోచి పెట్టినావు. నువ్వు మీరేం చేసిండ్రు? ఆపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క ఏం చేసిండు? ఆపోజిషన్ లీడర్గా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఎంపీగా ఎన్ని కేసులు పెట్టినావు? ఎక్కడాకా కొట్లాడినావు? నువ్వు ఏమి కాపాడగలిగినావు? నువ్వు ఏ కేసు మీద నిలబడ్డావు? ధరణి మీద నిలబడ్డావా? మిషన్ భగీరథ మీద నిలబడ్డావా? కాళేశ్వరం మీద నిలబడ్డావా? ఏ కేసు పైన కొట్లాడినావు? నువ్వు ఎక్కడ ఉన్నది నీది? ఒక రాత్రి చేసినావు, తెల్లారి నువ్వు ములాఖాత్ అయిపోయినావు. మేయా కృష్ణ దగ్గర డబ్బులు తీసుకున్నారు. అంటే కుమ్మక్క అయిపోయారా రేవంత్ రెడ్డి మేయా కృష్ణారెడ్డి? 100%. మరి ఇవాళ ఆ రోజు దోసుకున్నావు. ఆ రోజు ఈస్ట్ ఇండియా బ్రదర్, నేను కొత్తగా చెప్తలేను. యూ క్యాన్ సర్చ్ ఇన్ గూగుల్. అవును, మీరు గూగుల్లో చూస్తే అన్ని దొరుకుతాయి. ఈరోజు ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటావు, సిబిఐ రాగానే జైలుకు పోతా అంటావు, తీసుకుపోయి నువ్వు మళ్ళీ బరికిస్తావు. బక్కా జడ్సన్ బీఆర్ఎస్తో ఉండంటావు. నువ్వు దేంతో ఉన్నావు బ్రదర్? నేను ఆపోజిషన్ తో ఖచ్చితంగా నిలబడతా, ఆయనతో కాదు, బీజేపీతో ఉంటా. మీరు ఎట్లా నిలబడతారు బ్రదర్? ఈ 10 ఏళ్ళు ఈ పార్టీ కదా మేఘా కృష్ణారెడ్డికి బ్రదర్ ఇప్పుడు దోచుకునే అవకాశం ఉన్నాయి కదా. ఈ రోజు ఆపోజిషన్ ఎవరున్నా, ఈ రోజు హైదరాబాద్ కొత్తది మొదలైంది. ఏది ఏకంగా బతుకులే. అప్పుడు ధనం గుంజుకుండ్రు, ఇప్పుడు ఇల్లు గుంజుకుని కాదు, ఇల్లు గులగొడుతున్నారు బ్రదర్. హైడ్రా అంటే ఏదో చెప్తా ఇన్ను. హైడ్రా పైన అమీన్పూర్ పెద్ద చెరువు పైన ఇల్లు గులగొట్టిండ్రు. చెరువు ఉంటుంది, నువ్వు కూలగొట్టాను ఏం చేయాలి? కంచేయాలి కదా. అవును, ఇప్పుడు కబ్జా చేసుకున్న ప్లాట్ కూలగొట్టానే ఈ ప్లాట్ నాదని చెప్పి కోర్టు కూలగొట్టాని కంచేస్తుంది. నువ్వు FTL ఎందుకు ఫిక్స్ చేస్తలేవు? కూలగొట్టిన ఇందాక ఫిక్స్ చేయాలి కదా FTL లెవెల్ అనేది. మీరు చేయాలి, ఎందుకు చేయలే? ఇక్కడ స్కామ్ స్టార్ట్. ఇక రంగనాథ్ కూలగొట్టి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోగానే ఫిక్స్ చేయరు. ఈ కింద కొన్ని నీళ్లు ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇక్కడ తిరుగుతారు ఒక సర్వేయర్ను పట్టుకొని. నెక్స్ట్ కూలగొట్టేది ఇక్కడనే, మొత్తం FTLలో ఇక్కడ దాకా చెరువు వస్తుందని. 50,000కు గజం ఉన్న భూమి 5,000కు కొనేస్తారు వీళ్ళు. నేను సర్వే నంబర్ 52, 53, 57 అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర చెప్తున్నా. ఇయ్యనోడు సర్వే చేయాలంటే ఇంకా కొంచెం పోతే ఇయ్యరు కదా. మాది FTL కిందికి రాదు, మేము అమ్మమంటారు. చూసినావా? వాళ్ళ ప్లాట్ సర్వే చేసి వాళ్ళ ప్లాట్ ఇయ్యని వాళ్ళకి ఇయ్యనికి 250 గజాలకు 50 గజాలు వీళ్ళ కమిషన్. సర్వే జరిగే రోజు నేను అక్కడనే ఉన్నా. తిరుపతి రెడ్డి ఆయన తన మనుషులు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏకంగా వీళ్ళు బతికే గుంజుకుంటే, ఈరోజు నేను ఆపోజిషన్లో మహేశ్వరరెడ్డిని కూడా కలిసిన. మహేశ్వరరెడ్డితో 2 hours కూర్చున్నా. తర్వాత పెళ్ళైన తర్వాత మొన్న కూడా కూర్చున్నా. అందరికి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసిన. తెలంగాణ సమాజాన్ని కూడా కోరిన, మీరు ముందుకు రాని వీళ్ళని కాపాడనని చెప్పి. సెక్రటరియట్కు నేను స్టిక్కర్ వేసిన, ఇది FTL, ఇది చెరువులో ఉన్నది, హుసేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నది. మీకు రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నది. ఆయన దాని మీద క్లారిటీ కూడా ఇచ్చింది కదా, నా ఇల్లు లేదని చెప్పేసి. అంటే ఆయన క్లారిటీ, ఇప్పుడు కూలిపోయిన వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తుండు. నాకు డాక్యుమెంట్ నేను చూపెడుతుండు. 40 సంతకాలు అయినాక బ్యాంకు లోన్ ఇస్తారు బ్రదర్. కూలిపోయిన ఇందుకు లోన్ కట్టిస్తున్నావు నువ్వు. నీ ఇల్లేమో నువ్వు సొక్కం పూసావు. నీ ఇల్లు బఫర్ జోన్లో లేదంటావు. 100% బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్లో లేకుంటే బక్కా జడ్సన్ నీ ముందుంటాడు, ఈరోజు జైల్లో ఉంటాడు. పెద్ద చెరువు యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఎక్కడిది? మీకు కృష్ణకాంత్ పార్క్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కృష్ణకాంత్ చెరువు లేదు, ఏం లేదు. అదే జవాబు ఇది. మీడియా వాళ్ళు ఎందుకు అడిగారు? కృష్ణకాంత్ పార్క్ ముందు ఏముండే? పెద్ద చెరువు ఉండే. నువ్వు దేని కమిషనరు? పెద్ద చెరువులను పునరుద్ధరణ చేయాలి. అంటే అలా పార్క్ ఉంటే పార్క్ తీసేయాలి, బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ తీసేయాలి, ఇల్లు ఉంటే ఇల్లు తీసేయాలి, తీసేయాలి.
నువ్వు దానికి నువ్వు ఆ దమ్ముంటే అంటే పేదోడు గరీబ్గా దొరికిండు, అడిగేటోడు లేడు, మధ్యతరగతి కుటుంబం అడిగేటోడు లేడు, వాడిని ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తావు నువ్వు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ల టార్గెట్ ఈరోజు ఎందుకు కొడుతున్నట్టున్నావు, రేపు కొత్త కంపెనీలు రాబోతున్నాయి 2 నవనిర్మాణానికి టార్గెట్. అది కూడా ఆంధ్రదే కదా. ఈ 2 లేదు అందులో ఒకటి 2 కూడా వీళ్ళ అన్నతమ్ముల మధ్య ఈ 2 కంపెనీలు రేపు పెంచనికే ఈరోజు కొడుతుండ్రు. కాబట్టి ఈరోజు మధ్యతరగతి ఇల్లు నాకెందుకు కసి అంటే మధ్యతరగతి ఒక ప్లాట్ కొనాలన్నా తలప్రాణంతో వస్తుంది, ఇంక్లూడింగ్ కరీంనగర్లో కొనాలన్నా. అవును అర్థమైందా? ఆయన కట్టిన తర్వాత 1,00,000 వేషాలు వేసినాక ఇల్లు స్టార్ట్ చేస్తారు. ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన సున్నం వేయక ముందే ప్లాస్టింగ్ కాకముందే ఇళ్లలో పోతాడు. ఎందుకంటావు? నీళ్ళు ఆయనే కొట్టుకుని ఎందుకంటావు? 4 రూపాయలు మిగులుతాయని, ఇంటి కిరాయి మిగులుతాయని. అసొంటి ఇల్లు నువ్వు ఊడగొట్టేస్తేవి. హైడ్రా యొక్క పనితీరు అనేది ముందేమో చాలా వేగంగా ఇష్టం వచ్చినట్టు ఊలగొట్టింది, ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎందుకు మరి? వీళ్ళ ఇండ్లు బయటకు వస్తున్నాయి కదా. వీళ్ళ ఇండ్లు ఇవాళ బ్రదర్ హైడ్రా గురించి ఎవరు మాట్లాడుతుండ్రు? నా నోట్లకెళ్ళి ఎవరికైనా వస్తుందా? నా నోట్లకెళ్ళి ఎవరికైనా వస్తుందా? మేఘా కృష్ణారెడ్డి గురించి ఎవరు మాట్లాడుతుండ్రు? నా నోట్లకెళ్ళి ఎవరు వస్తలేరు. కాబట్టి బ్రదర్ ఇవాళ వాళ్ళని ఇచ్చేస్తే ఏమో అయిపోతుందని కాదు. అందులో అసెంబ్లీలో ఈరోజు బక్క చేశానంటూ రేపు కౌన్సిల్లో పోతే ఎవరి దగ్గర పోడు, ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. వాళ్ళు లోపల సభలో ఉండు కాబట్టి వాళ్ళకి పోయి వాళ్ళకి ఇవ్వకుంటే ఎవరు? మా ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చింది నేను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన, బట్టి విక్రమార్కి ఇచ్చిన, ఇదే రేవంత్ రెడ్డికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. వాళ్ళు ఎవరు మాట్లాడలే, అంతా నాకేసిండ్రు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో చాలా బాగున్నారు. ఉందా రిలేషన్ మంచిగా ఉందా? బ్రదర్ ఆయన PCCI వరకు PCC గానికి వాడుకున్నాడు అంటే నేను ఆయన నమ్మలే. మధ్యలో ఉన్నోళ్ళని వస్తే పార్టీ బాగుపడుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడినారు. నాకు ఆయన మీద ఫస్ట్కెళ్ళి అనుమానం ఆయన క్యారెక్టర్ పైన దానిపైన. కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కదా సరే అని చెప్పి పోయినాం. అంతేగాని ఆయన వచ్చి ఉద్ధరిస్తాడని రాగానే పోయి కూర్చుంటారు. ఆయన కవిత ఇద్దరు పార్ట్నర్స్ అయినా. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరు కూడా రాసుకో. దేంట్లో ఇది? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ డాక్యుమెంట్స్ నేను బయట పెట్టిన కేసులు ఆమె మీద కేసులు వేసి నాకు ఇష్టం లేదు, నన్ను కేసులు డ్రాప్ కమ్మన్నాడు. నేను కాలే. సీఎం అయ్యేదాకా కూర్చున్నాడు. సీఎం కాగానే సస్పెండ్ చేశాను.